ఓకే, ఈరోజు ఫోటోషాప్ క్లాస్ 11 టూల్స్ పార్ట్ 10 చూద్దామండి. టూల్స్ నేమ్ వచ్చేసి క్లోన్ స్టాంప్స్ టూల్, ప్యాటర్న్స్ స్టాంప్స్ టూల్. ఓకే, ముందు ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని నేను ఇదే ఇమేజ్ పైన చూపెడతాను మీకు. ఓకే ఓకే ఇది అసలు క్లోన్ స్టాంప్ టూల్ ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే, ప్యాటర్న్ యూజింగ్ ఏ క్లోన్ స్టాంప్. ఇది ప్యాటర్న్ది, ఇది కాదు, క్లోన్ది కావాలి. ప్యాటర్న్ విత్ పిక్సెల్ ఫ్రమ్ అనదర్ పార్ట్ ఆఫ్ ది ఇమేజ్. అర్థమైంది కదా, పేరులోనే ఉంది. అది ఎట్లా పనిచేస్తుంది అంటే, మనకి ఇక్కడ చూడండి, ఈ దీనికి షార్ట్ కట్ వచ్చేసి ఎస్. ఓకే, మనం ఇట్లా ఇక్కడ చిన్న తీసుకోవచ్చు, లేదా కంట్రోల్ వేసి కొట్టినా కూడా క్లోన్ స్టాంప్ టూల్ సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ దీంట్లో కూడా మనకు కొన్ని మోడ్స్ ఉన్నాయి. ఒపాసిటీ ఉంది, ఫ్లో ఉంది. ఓకే, ఈ ఒపాసిటీ ఫ్లో అనేది ప్రతిదానికి కామన్. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసులో చెప్పుకున్నాం. ఒకవేళ ఆ క్లాసులు గిట్ట మిస్ అయ్యి ఉంటే చూడండి, కింద లింక్ ఇస్తున్నా, వెళ్ళి చూడండి. రైట్, ముందు నార్మల్ చూద్దాం. నార్మల్కి వచ్చేసి ఇప్పుడు నేను డైరెక్ట్ ఈ ప్యాటర్న్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ పైన నేను క్లిక్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. అడోబ్ ఫోటోషాప్ కుడ్ నాట్ యూజ్ ది క్లోన్ స్టాంప్ tool because the area to clone has been defined. Alt click to define a source point. ఓకే, అంటే అది అల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తేనే మనకు అది క్లోన్ తీసుకుంటుంది అన్నమాట. ముందు నేను కొద్దిగా బ్రష్ సైజ్ తక్కువ చేసుకుంటున్నా. ఓకే, 200 పెట్టినా. అల్ట్ పట్టుకొని ఇప్పుడు నేను ఈ ఇమేజ్ పైన బాటమ్ దగ్గర ఇక్కడ చూడండి, ఇక్కడ నేను లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన. ఇప్పుడు జస్ట్ లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేసుకొని నేను ఇక్కడ వేస్తున్నా. చూడండి, క్లోన్ అంటే ఇంకొక డూప్లికేట్ ఇమేజ్ మనకి ఇక్కడ తయారైపోతుంది అన్నమాట. ఓకే, ప్రతి ఇమేజ్కి ఇంతే. అల్ట్ పట్టుకొని మనం ముందు ఇమేజ్ సోర్స్ తీసుకోవాలన్నమాట. ఇమేజ్ సోర్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం లెఫ్ట్ క్లిక్ పట్టుకొని చేస్తే వస్తుంది. దీంట్లో మనకు కొన్ని మోడ్స్ కూడా ఇచ్చిండు. ఈ మోడ్స్ చూడండి, ఇక్కడ ఈ కొన్ని మోడ్స్ ఉన్నాయి. కింద లైన్ ఉంది, మళ్ళీ పైన లైన్ ఉంది. ఇవేంటంటే ఒకటే రకమైన దానికి చెందిన మోడ్స్ అన్నమాట ఇవి. ఇప్పుడు డార్క్ ఎండ్ చూద్దాం. మళ్ళీ నేను ఇప్పుడు డార్క్ ఎండ్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నా కదా, మళ్ళీ ఇమేజ్ దగ్గరికి వచ్చేసి నేను ఇక్కడ అల్ట్ పట్టుకొని సోర్స్ తీసుకున్నా, లెఫ్ట్ క్లిక్ ఇచ్చి. రైట్, ఇది డార్క్ ఎండ్ మోడ్ అన్నమాట. చూడండి, లిటిల్ బిట్ మీకు డిఫరెంట్ కనబడుతూ ఉంటుంది. ఓకే, మళ్ళీ దీంట్లో మనకు లైట్ అని తీసుకుందాం. లైట్ అని తీసుకొని మళ్ళీ నేను సోర్స్ తీసుకుంటున్నా. సోర్స్ తీసుకొని ఇక్కడ వేసాను. చూడండి, అసలు ఇక్కడ ఇమేజే పడట్లేదు. చూడండి, లైట్ అని అంటే వెరీ లైట్ పడిపోతుంది, వెరీ లైట్ వస్తుంది అన్నమాట. అసలు మనకి ఇమేజే కనబడట్లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఓవర్ లైట్ చూద్దాం. ఓవర్ లైట్ పెట్టినా. సోర్స్ మరి ఇటు సైడ్ తీసేసుకుంది. ఇది కంట్రోల్ Z పెట్టి బ్యాక్ వచ్చిన, బ్యాక్ వచ్చి ఇక్కడ ఇద్దాం. ఇక్కడ కూడా రావట్లేదు. ఓకే, వేరే తీసుకుందాం. డిఫైన్, ఆల్ట్, నెగిటివ్ ఇమేజ్ లాగా వచ్చింది అన్నమాట ఇది. దీని ఒపాసిటీ, ఫ్లో ఇవి తెలుసు మనకు. ఇది అయితే కరెంట్ లేయర్, శాంపిల్ మనం ఎక్కడికి తీసుకుంటున్నాం, ఆ లేయర్ల నుండి తీసుకుంటున్నామా లేకుంటే కరెంట్ లేయర్ నుండి తీసుకుంటున్నామా అన్నది ఇక్కడ మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, ఇది క్లోన్ స్టాంప్. నెక్స్ట్ ప్యాటర్న్ స్టాంప్. ఈ ప్యాటర్న్ స్టాంప్ చూడండి, ప్యాటర్న్ స్టాంప్లో కూడా మనం ఇక్కడ దీంట్లో కూడా సేమ్ అవే మోడ్స్ ఇక్కడ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ప్యాటర్న్ స్టాంప్లో ఏంటంటే మనకు కొన్ని వాళ్ళు డిఫాల్ట్గా కొన్ని మనకు ప్యాటర్న్స్ ఇచ్చారనమాట. ట్రీ, గ్రాస్, వాటర్, ఇవి 4 ఉన్నాయి. ఇవి ఏంటంటే మనకు చాలా ఒక్కొక్క జాగాలో మనకు ఈ గ్రాస్ది, ట్రీది ఇవి కావాలన్నప్పుడు మనం బ్రష్ స్ట్రోక్స్ తీసుకుంటాం. ఆ బ్రష్ స్ట్రోక్
స్ట్రోక్స్ అవసరం లేకుండా ఇక్కడ వాళ్ళు మనకు ఫోటోషాప్ వాళ్ళు ఇచ్చారన్నమాట. రైట్. ఈ గ్రాస్ గురించి అయితే నేను ఒక ప్రాజెక్ట్ చేసుకునేటప్పుడు ఎన్నో స్ట్రోకులు ట్రై చేసిన, కానీ నాకు అది ఏవి సరిగా పనిచేయలేదు. కానీ ఇందులో ఉన్నది చాలా యూజ్ఫుల్ అన్నమాట మనకి. చూద్దాం ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే, ఇక నేను నార్మల్గా ఇది తీసుకుంటున్నా. ఇది ట్రీలో ఫస్ట్ తీసుకున్నా. బ్రేస్ అదే ఉంటుంది. మోడ్ నార్మల్ పెట్టేసి చూస్తుంటే చూడండి, ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట. దీంట్లోనే మళ్ళీ ఇది చూద్దాం. ఇది ఒక రకమైనది, ఇది ఒకటి. మీరు ప్రతిదీ ట్రై చేయాలండి. ఓన్లీ చూసిన తర్వాతనే వస్తుంది అనుకోవద్దు, కంపల్సరీ మీరు ప్రయత్నం చేయాలి. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ గ్రాస్ చూద్దాం. ఇది చెట్టాకులు పడ్డట్టు గ్రాస్ పైన, ఇది ఎండిపోయిన గడ్డి, ఇది పచ్చగడ్డి అన్నమాట. బాగున్నాయి. నెక్స్ట్ వాటర్. బాగుందండి. దీంట్లో మళ్ళీ మనం ఇప్పుడు ఏ మోడ్ అన్నా ఆ మోడ్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రాస్ తీసుకుంటా. గ్రాస్ తీసుకొని ఇక్కడ నేను మోడ్లో డార్క్ అని పెట్టుకుంటా. డార్క్ అని పెట్టుకొని ఇక్కడ వేస్తే చూడండి, దీనికి మీకు డిఫరెంట్ కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ లైట్ అండ్ అసలు ఏం పడ్డట్టే లేదు ఇక్కడ లైట్ అండ్లో అయితే. విజిబుల్ లైట్, ఇలా వస్తుంది విజిబుల్ లైట్ డిఫరెంట్. చూడండి ఇది. ఓకే, ఈరోజు అయితే ఈ 2 క్లాసులు అండి, క్లోన్ స్టాంప్, ప్యాటర్న్ స్టాంప్ టూల్. ఓకే, మీరు ప్రాక్టీస్ కంపల్సరీ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతాయి. ఓకే, నేను చెప్పే క్లాసెస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. మీలాగా ఇంకెవరైనా నేర్చుకోవాలనుకుంటే ఈ ఛానల్ లింక్ని షేర్ చేయండి, వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. ఇంతవరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.